లో వ్రాయబడినటువంటి వచనముల సంఖ్య 29. ఈ అధ్యాయములో చెప్పబడినటువంటి విశేషాలు. మోషే ఇశ్రాయేలు రెండవ తరము వారితో చెబుతున్నటువంటి మాటల వివరణలో మొదటి ఆరు వచనాలు ఇశ్రాయేలీయులు కనానులోకి వెళ్ళిన తరువాత, ఆశీర్వదించబడిన తర్వాత కలిగేటువంటి ప్రమాదాలు, దేవుని పట్ల అవిధేయతకు అవకాశాలు, వాటి యొక్క తీవ్రత. 7వ వచనంలో 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలు యొక్క వైఫల్యం. 8వ వచనము మొదలుకొని 21వ వచనము వరకు ఇశ్రాయేలీయుల అవిధేయత, మోషే 40 దినాల పాటు ఉపవాసముండుట గుర్చిన వివరణ. 22 నుండి 24 వచనాల వరకు 4 పర్యాయాలు వారి అవిధేయత, వారు కనపరిచినటువంటి విధానం. తెబేరేలోను, అలాగే మస్సాలోను, కిబ్రోత్ హత్తావాలోను, కాదేశు బర్నియాలోను వారి తిరుగుబాటుకు వచ్చిన వివరాలు. తర్వాత 25వ వచనం నుండి 29వ వచనం వరకు మోషే తాను దేవుని ఏ విధంగా అయితే ఇశ్రాయేలు అవిధేయతను బట్టి క్షమించమని కోరితే దేవుడు అంగీకరించాడో వాటి యొక్క వివరాలు మనకు కనిపిస్తాయి. ఇక 9వ అధ్యాయము మొదటి వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. 9వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము. ఈ అధ్యాయానికి ఇది ప్రారంభపు మాట. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, మధ్యలో వినుము అంటలా, లేకపోతే చివరకు వచ్చినాక వినుము అంటలా, మొదట వినుము అనే పదంతో స్టార్ట్ చేస్తున్నాడు. వినుము అన్నాడంటే తాను చెప్పబోయేది ఎంత ప్రత్యేకమైనదో, ఎంత అవసరమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో వారికి చెప్పాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు వినుము. ఎస్, మనం కూడా మన పిల్లలతో వినుము అన్నప్పుడు, లిజన్, దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ అంటు యూ. నేను నీకు ఇచ్చేటువంటి సూచనలు, హెచ్చరికలు, సలహాలు విను, జాగ్రత్తగా విను అని ఎట్లా మనం మన బిడ్డలతో చెబుతామో, దేవుడు కూడా ఇశ్రాయేలు విషయంలో అంతే శ్రద్ధ కనపరుస్తున్నాడు. దేవుడు చెప్పకుండా, ఏమి చేయాలో చెప్పకుండా ఆయన శిక్షించేవాడు కాదు. హీ గివ్స్ క్లారిటీ, నో కన్ఫ్యూజన్. దేవుని దగ్గర ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు, పూర్తి క్లారిటీ ఇస్తాడు, చాలా శ్రద్ధ తీసుకుంటాడు. ఇశ్రాయేలు వినుము. నీకంటే గొప్ప బలము గల జనాలను, ఆకాశమును అంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టుకై నేడు నీవు యోర్దాను దాటబోవచ్చు ఉన్నావు. బైబిల్ గ్రంథాన్ని ఎందుకనో చదవరులు నిర్లక్ష్యంగా చదివారా అనిపిస్తుంది నాకు. ఇవాళ మీరు హైదరాబాద్ వెళ్తే 40 అంతస్తుల భవనాలు ఉన్నాయి. బాంబేకి వెళ్తే 80 అంతస్తుల భవనాలు ఉన్నాయి. దుబాయ్కి వెళ్తే 120 కంటే ఎక్కువ అంతస్తులున్న భవనాలు ఉన్నాయి. అది ఈరోజు 21వ శతాబ్దంలో ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత. ఐఎమ్ 1969 బార్న్. నేను 69లో పుట్టాను. నేను ఏలూరు పట్టణంలో పెరిగాను. నేను సిఆర్ఆర్ కళాశాలలో 1989లో డిగ్రీ చదివాను. నాకు 20 సంవత్సరాలు. అప్పటికి అపార్ట్మెంట్స్ కల్చర్ రాలేదు. 1989కి
అపార్ట్మెంట్స్ కల్చర్ కనపడలేదు. ఆ తరువాతనే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, ఎత్తైన భవనాలు. ఇవాళ నగరంలో కూడా 7-8 అంతస్తులు కనిపిస్తున్నాయి. విజయవాడ పట్టణంలో కూడా మనకి 20 అంతస్తులు కట్టేస్తున్నారు. ఎత్తైన ఆకాశమంటూ ప్రాకారాలు గల గొప్ప పట్టణాలు. ప్రాకారాలంటే పట్టణ ప్రాకారాలు, కాంపౌండ్ వాల్స్. అంటే పట్టణం యొక్క పటిష్టత ఆ కాంపౌండ్ వాల్ నెసెసిటీ జ్ఞాపకం చేస్తుంది. పట్టణంలో ఏమీ లేదనుకోండి, కాంపౌండ్ వాల్ ఎందుకు కడతారు? ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ చేసి ఆయన తన స్థలాన్ని కాపాడుకోవాలంటే ఫెన్సింగ్ వేస్తాడు, లేదంటే ఒక 5 అడుగులు ఎత్తి కడతాడు. అంతేగాని ఆకాశమునంటూ ప్రాకారాలు ఎందుకు కడతారు? శత్రు భయం చేత కడతారు. ప్రజల క్షేమం కొరకు కట్టుకుంటారు రాజులు. అటువంటి పట్టణాలు, అటువంటి భవనాలు గల పట్టణాలు ఆ రోజుల్లో ఉన్నాయి. మరి అటువంటి పట్టణాలని దేవుడట తన ప్రజలకి స్వాధీనం చేస్తున్నాడు. అదే చెబుతున్నాడు, మీరు స్వాధీనపరుచుకొనుటకై నువ్వు దాటబోతున్నావు. గాడ్ ఈజ్ రివీలింగ్ దైర్ ఫ్యూచర్. దేవుడు వారి భవిష్యత్తును వారికి బయలుపరుస్తున్నాడు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. దేవుడు యోసేపుకి అతని భవిష్యత్తు ప్రధానమంత్రి అవుతాడనేది అతనికి బయలుపరిచాడు. సోదరి ఇర్మియాకు బయలుపరిచాడు, సమూయేలుకి బయలుపరిచాడు. దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఎవరికైతే ఆయన తన భవిష్యత్తు బయలుపరిచాడో అక్కడ ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఒక విత్తనం వారిలో వేస్తున్నాడు, అది తగిన కాలంలో మహావృక్షం అవుతుంది. ఇశ్రాయేలు వినుము, నీవు యోర్దాను దాటబోతున్నావు. ఎందుకు దాటబోతున్నావు? ఆకాశం నుండి ప్రాకారములు ఉన్న పట్టణాలను స్వాధీనం చేసుకోవటానికి. ఎవరండి వీళ్ళు అసలు? హూ ఆర్ దే? ఎవరి ప్రజలు ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు. వీరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? బానిసత్వం. వీరి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? వీరి స్ట్రెంగ్త్ ఏంటి? 0. వీరికి సైన్యం ఉందా? లేదు. వీరికి బలం ఉందా? అల్పులే వీళ్ళు. మరి వీళ్ళు ఎలా తమకంటే బలము కలిగిన వారిని స్వాధీనం చేసుకుంటారు? అది వారికి లేదు, కానీ వారి పక్షాన ఉన్న వారికి ఉన్నది. వారి దేవుడు బలవంతుడు. వారి దేవుడు వారి కంటే బలవంతులను స్వాధీనం చేస్తాడు. ఏం నేర్చుకుందాం ఇందులో మనం? నువ్వేం చేయబోతున్నావో తెలిసిన దేవుడు నీ దేవుడు. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అనే దాన్ని నిర్ణయించేది దేవుడు. కనుక నీ విజయం నీ దేవునితో ముడిపడి ఉంది అనే వాళ్ళకైనా తెలుసుకోవాలి. 2వ వచనం, ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేవులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాట నీవు వింటివి కదా. అది సామెత. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోతున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. నీవు తెలుసుకోవాలి. నేడు నీవు తెలుసుకొనుము. ఈ అక్షరార్థమైన ఈ పదం, నేడు నీవు తెలుసుకొనుము, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్. నేడు నీవు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి?
నీవు ఎలా విజయాన్ని పొందబోతున్నావో తెలుసుకోవాలి. నీవెలా గొప్ప కార్యాలను సాధించబోతున్నావో నీకు తెలియాలి. మొదట దానికి కారణం నీ దేవుడు నీ ఎదుట దహించు అగ్నిగా ప్రయాణం చేయబోతున్నాడు. అబ్రహాముకు తెలుసు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు భార్యను తీసుకొని వచ్చే విషయంలో ఎలియాజరుకు ముందుగా ప్రభువు యెహోవా దూత ఉన్నాడని అబ్రహాముకు ముందే తెలుసు. That's why he is so confident. So confident. నీ కాన్ఫిడెన్స్ నిన్ను బట్టి కాదు, నీ దేవుని బట్టి. That is the greatness of Christianity. That is the greatness of Christianity. That is the great thing in Israel. క్రైస్తవునిలో ఉన్న గొప్పతనం అది, ఇశ్రాయేలుకు ఉన్న గొప్పతనం అది. నేను 2 పదాలు వాడాను. క్రైస్తవునిలో గొప్పతనం అన్నాను, ఇశ్రాయేలుకి ఉన్న గొప్పతనం అన్నాను. అర్థమైందా మీకు? ఇశ్రాయేలుకి ఉన్న గొప్పతనం దేవుని సన్నిధి. దేవుడు వెలుపట ముందు నడుస్తున్నాడు. దట్ ఈస్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ఇజ్రాయెల్. న్యూ టెస్ట్మెంట్ ఏంటో తెలుసా? దేవుడు లోపల ఉండి నడిపిస్తున్నాడు. దిస్ ఈజ్ మోర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. క్రైస్తవుడు ఆధిక్యత కలిగినవాడు. నేడు నీవు తెలుసుకోవాలి, నిన్ను నడిపిస్తున్నవాడు నీ దేవుడని యెహోవా. నిన్ను నడిపిస్తున్నది నీ మనస్సు కాదు, నిన్ను నడిపిస్తున్నది నీ కంటి చూపు కాదు, నిన్ను నడిపిస్తున్నది నీ అవగాహన కాదు, నిన్ను నడిపిస్తున్నది నీ పాదాలు కాదు, నిన్ను నడిపిస్తున్నది దేవుని వాక్యం. అందుకే నీవు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. గొప్ప కార్యాలు నీవు జీవితంలో చూడగలుగుతావు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారి ఎదుట ఎవరు నిలవగలరు? ఇది లోకంలో వాడుక సామెత. ఎన్నడైనా ఒక వ్యక్తి లేచి నిలిచి తనకంటే బలము గల, తనకంటే తెలివి గల, తనకంటే శక్తి గల, తనకంటే సంఖ్య గల వారిని జయించి సులువుగా తాను ఎస్టాబ్లిష్ అవుతాడు అని ఎవరు నమ్ముతారు? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు తప్పక నమ్ముతారు. ఆ నమ్మకమే వారిని అది సాధించే దిక్కుగా తీసుకెళ్తుంది. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు నీ ఎదుట దహించు అగ్ని వలె నడవబోతూ ఉన్నాడు. నువ్వు దాటబోతున్నావు, నువ్వు స్వాధీనం చేసుకోబోతున్నావు. కారణము దేవుడు నీ ఎదుట నడవబోతున్నాడు. 3వ వచనంలో ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కోలతోయను. యెహోవా నీతో చెప్పినట్టు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదాం. నా బైబిల్లో వేగమే అనే పదం రౌండప్ చేశాను. వేగమే అనే పదం రౌండప్ చేశాను. ఎందుకు తెలుసా? నేను వారిని వెళ్ళగొట్టడం ఏంటి? వేగంగా దేవుడు వారిని వెళ్ళగొట్టే పరిస్థితులు వారికి ఇస్తున్నాడు. దేవుడు వారిలో ఆ భయాన్ని కలిగిస్తున్నాడు. భయపడినవాడు, పిరికివాడు తరమకుండానే పారిపోతాడు. కనుక తరిమేవారుగా ఇశ్రాయేలీయులు కనబడుతున్నారు భౌతికంగా, కానీ తరమబడే పరిస్థితులు వారికి కల్పించిన వాడుగా అదృశ్యుడైన దేవుడు కనబడుతున్నాడు. నీ ఎదుట ఆ దహించు అగ్ని వలె వెళుతున్న ఆయన నీ శత్రువులకు అదృశ్యుడు. నీ శత్రువులు నీ ఎదుట వెళుతున్న అగ్ని వంటి దేవుణ్ణి చూడలేరు, ఎందుకంటే వారికి ఆ కనులు లేవు. నీవు నీ ఎదుట ఉన్న అగ్ని వలె వెళుతున్న దేవుణ్ణి చూడగలవు, ఎందుకంటే నీ ఆత్మీయ కనులు వెలిగించబడ్డాయి.
విశ్వాసము చేత నీవు నీ ఎదుట నడుస్తున్న దేవుణ్ణి చూస్తావు. అందుకే నీ మాట భిన్నంగా ఉంటుంది, అందుకే నీ ప్రవర్తన భిన్నంగా ఉంటుంది, అందుకే నీ నడక భిన్నంగా ఉంటుంది. ద రీజన్ ఈజ్ గాడ్, నాట్ నథింగ్. దేవుడు కాక మరొక కారణం ఏమీ కూడా లేదు. 4వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టానని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచు ఉన్నాడు. ఈ మాట మీకు చెబుతున్నప్పుడు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతాను. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ విషయం. కనానులో ఉన్నటువంటి 7 జాతుల బలమైన ప్రజలను వెళ్ళగొట్టి సామాన్యమైన ప్రజలు కనానును స్వాధీనం చేసుకుంటున్నారు అంటే, హూ ఆర్ కమింగ్ ఇన్ టు ద పొజిషన్? ఇజ్రాయెలైట్స్, ద వీక్ పీపుల్. కారణం ఏంటి? అది ఇశ్రాయేలీయుల బలాన్ని బట్టి జరిగింది కాదు, కానీ అక్కడ అప్పటికే నివసిస్తున్న 7 జాతుల వారి చెడుతనాన్ని బట్టి జరిగింది. నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాను మన ఎలక్షన్స్ గురించి. ఒకప్పుడు మనము గెట్అవుట్ అని తోసేసిన పార్టీస్నే మళ్ళీ వెల్కమ్ చెప్తూ ఉంటాం. కారణం ఏంటి? ఒక పార్టీని ఒక ఎలక్షన్లో ప్రజలు తిరస్కరించారు అని అంటే కారణం ఏంటి? మరొక పార్టీ వారు గొప్పతనాన్ని బట్టే? నాకు అది అనిపించలేదు. నాకేమనిపిస్తుందంటే, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి చెడుని, లేకపోతే ఇన్ఎఫెక్టివ్ రూలింగ్ని బట్టి ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు తప్ప దాన్ని ఆహ్వానించడం కాదు. వాళ్ళు మంచి వాళ్ళని, వాళ్ళు గొప్ప వాళ్ళని, వాళ్ళు శ్రేష్ఠులని వాళ్ళని పిలవటల్లా, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు సరిగ్గా చేయలేదు, వీళ్ళని పంపించేద్దాం అని ప్రజలు పంపించేస్తుంటారు. ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైడ్ హియర్. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇశ్రాయేలీయులారా, మీరు మంచి వాళ్ళని, బలవంతులని మీరు పొజిషన్లోకి రావటం లేదు. మీకంటే ముందున్న వారు చెడ్డవారు కనుక, విగ్రహారాధన కనుక వాళ్ళు తొలగి వెళ్ళిపోవాలని దేవుని నిర్ణయించాడు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరు లోపలికి వస్తున్నారు. కాబట్టి ఏర్పడే ప్రభుత్వాల్లో లేదు, వెళ్ళిపోతున్న ప్రభుత్వాల్లో లేదు, ఏర్పరుస్తున్నటువంటి దేవునిలోనే సమస్తం ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 5వ వచనం, నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టుకు నీ నీతి అయినా నీ హృదయ యథార్థత అయినా కారణము కాదు. ఈ జనముల చెడుతనమును బట్టే యెహోవా చెడుతనమును బట్టియే అక్కడ వరకు యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాట స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచు ఉన్నాడు. మనకి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం అన్నాడు కదా. అట్లా ఇక్కడ కూడా ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని కృప వలన మీకు సంభవించేది. వారి చెడుతనాన్ని బట్టి దేవుడు వారిని వెలుపటికి పంపిస్తున్నాడు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాట స్థాపించుటకై వారిని వెళ్ళగొడుతున్నాడు. ఎక్కడ చెప్పాడండి అబ్రహాముకు? ఆదికాండం 15వ అధ్యాయంలో, ఇంకా ఒక్క సంతానమైన అతనికి కలగక పూర్వం అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ సంతానము పరాయి దేశంలో 400 సంవత్సరములు
పరవాసులుగా ఉంటారు, అక్కడ మిక్కిలి శ్రమ పెట్టబడి మహాధనవంతులుగా వెలుపట్టుకొస్తారు అని. అర్థమైందా? కనుక దేవుడు చెప్పిన మాట స్థాపించాలి. దాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్. ఆ బాధ్యత ఎవరిది? దేవునిది. మాటను స్థాపించాలి. చెప్పిన మాట, ఇచ్చిన మాట స్థాపించాలి. దట్ ఈస్ ద వాల్యూ. అది లక్షణం అంటే, అది గుణం అంటే, అది విలువ అంటే. మాట స్థాపించటం మనం నేర్చుకోవాలి. మాట ఇచ్చామంటే నెరవేర్చటం మనం నేర్చుకోవాలి. మాట ఇవ్వకపోవటం మంచిది. మాట ఇవ్వకపోవటం మంచిది. మాట ఇస్తే నువ్వు దానికి బానిస, నువ్వు దాన్ని నెరవేర్చాలి. మాట ఇవ్వకపోవడం నువ్వు దానికి యజమానుడివే, మాట ఇస్తే నువ్వు దానికి బానిసవే. దేవుడు తన మాటకు కట్టుబడి ఉన్నాడు. దేవుడు తన మాటకు కట్టుబడి ఉన్నాడు. తన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాడు. దేవా నువ్వు ఇలా చెప్పావు అని నువ్వు క్వశ్చన్ చేయటానికి ఆ మాట ఉపయోగపడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆ మాట చెప్పాడు కనుక మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం ఆయన బైండ్ చేస్తుంది మన ఎదుట. ఆయన మన ఎదురు నిర్బంధిస్తుంది. నేను మాట ఇచ్చాను, నేనే దాన్ని నెరవేరుస్తాను అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మాట స్థాపించడానికి ఇది చేస్తున్నాడు. వారి చెడుతనము వారి వరకు జడ్జిమెంట్. ఇది దేవుడు ఎందుకు చేస్తున్నాడు అనగా తన మాట స్థాపించటానికి. కాబట్టి ఎప్పుడు ఏ దేవుడు వాగ్దానం చేశాడు అదే దేవుడు దాన్ని కొనసాగిస్తున్నాడని వాక్యం చెబుతాను. వాగ్దానం చేసిన దేవుడే దానిని ఫుల్ఫిల్ చేస్తాడు. ప్రామిస్ చేసిన దేవుడు ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తాడు. క్రైస్తవునికి వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లోని వాగ్దానాలు అన్నీ క్రైస్తవుడివే. అవి దేవుడు వారి జీవితాల్లో కార్యరూపం తీసుకొని వస్తాడు. 6వ వచనం, మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. దేవుడు వారికి ఇంకొక మాట చెప్తున్నాడు. భవిష్యత్తులో మీరు లోబడనొల్లని వారు. లోబడనొల్లని అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. మీరు లోబడనొల్లని వారు కాబట్టి నీ నీతిని బట్టి నీకియ్యడు దేవుడు అని నీవు తెలుసుకోవాలి. ఈ మంచి దేశం దేవుడు నీకు స్వాధీనపరిచినప్పుడు మీరు ఏదో లోబడే గొప్ప జనం అని ఇస్తున్నాడు కాదు, లోబడని వారని తెలిసే ఇస్తున్నాడు. నీ నీతిని బట్టి ఇవ్వటం లేదు, ఆయన కృపను బట్టి ఇస్తున్నాడు. అది ఆయన నీతి, నీ నీతి కాదు. ఆయన మాట నెరవేర్చాలనే ఆయన నీతి నీకు ఇస్తున్నాడు, నీ గొప్పతనం కాదు. అరణ్యములో నీవు నీ దేవుడిని యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దానిని మరువవద్దు. నీ చరిత్ర, నీ గతం తిరుగుబాటు చేసే గతం. నీ గతం నీవు ఒక్కసారి మననం చేసుకుంటే నీవు ఎటువంటి వాడవు నీకు అర్థమవుతుంది. లోబడి నొల్లని వాడవు నీవు. విల్ఫుల్ డిజొబీడియన్స్, విల్ఫుల్ రిజెక్షన్, ఇష్టపూర్వకంగా ధిక్కారం చూపేవాడు నువ్వు. ఇష్టపూర్వకంగా అవిధేయత చూపేవాడు నువ్వు. అది నీ చరిత్ర. నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అరణ్యములో నీవు నీ దేవుడిని యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డిజొబీడియన్స్, డోంట్ ఫర్గెట్ ఇట్. ఎస్, ఐ ఆల్వేస్, నేను ఎప్పుడు నా వైఫల్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుని క్షమాపణ కోరుతుంటాను. దేవుని సన్నిధిలో నేను ఒక మరువని సంగతి ఏమిటో తెలుసా? నేను దౌర్భాగ్యుడను, నేను దేవునికి దుఃఖాన్ని కలుగు చేసిన వాడను, నేను దేవుని దూషించిన వాడను,
నేను దేవుని తిరస్కరించిన వాడను, నేను దేవుని అగౌరవపరిచిన వాడను, నేను దేవుణ్ణి తృణీకరించిన వాడను, అయినప్పటికీ నన్ను ప్రేమించిన దేవుడు. ఒక భక్తుడు పాట రాశాడు, నన్నెంతగా ప్రేమించితివో నిన్ను అంతగా దూషించి తిని ప్రభువా. ఎస్, ద మోర్ గాడ్ లవ్స్ us, ద మోర్ వీ హేట్ హిమ్. దేవుడు ఎంత ప్రేమించాడు అంత ద్వేషించాడు దేవుణ్ణి. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం అన్నాడు, మీరింకను పాపులై ఉండగా, మీరింకను శత్రువులై ఉండగా, మీరింకను అవిధేయులై ఉండగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి తన కొరకు తాను మీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసు మీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్తున్నాడు. సోదరుడా, సోదరి, మరువవద్దు. డోంట్ ఫర్గెట్ యువర్ పాస్ట్ అండ్ యువర్ బిహేవియర్. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలముందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ద హోల్ జర్నీ 40 సంవత్సరాలండి. వారు బయటకు వచ్చి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల చరిత్రలో మీరు దేవుని ఎదుట అవిధేయత ప్రదర్శిస్తూనే వచ్చారు, తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు మోషే ఆ చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు వారికి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపజేయనంత కోపము మీ మీద తెచ్చుకున్నాడు. ఆ రాతి పలకలు యెహోవా మీతో చేసిన నిబంధన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 రాత్రులు ఉన్నాను. అప్పుడు దేవుడు తన విరులతో వ్రాసిన 2 రాతి పలకలు నాకు అప్పగించాడు. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నింటినీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలను, ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. నిర్గమాకాండంలో మోషే భక్తుడు పర్వతం మీదకి వెళ్ళాడు. మనకు ఈ సంఘటన నిర్గమాకాండము 32, 33, 34 అధ్యాయాలు జ్ఞాపకం చేస్తాయి. మోషే భక్తుడిని ప్రభువు పిలిచాడు. పిలిచి తన యొద్దకు రమ్మన్నాడు. వారు ఆ పర్వతం మీదకి వెళ్ళారు. 31వ అధ్యాయం చివరి భాగంలో మోషేకి దేవుడు రాతి పలకలు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా కనపడుతుంది. మోషేకి దేవుడు ఆ మొట్టమొదట రాతి పలకలు, అవి దేవుడు చేసిన రాతి పలకలు, దేవుడు చెక్కి తెచ్చిన రాతి పలకలు, చెక్కి ఇచ్చిన రాతి పలకలు, చేవ్రాతతో రాసిన రాతి పలకలు. అవి మోషేకి ఇచ్చిన అక్కడ 40 సంవత్సరాలు. ఈ అధ్యాయం నిర్గమాకాండం 9వ అధ్యాయంలో మోషే చేసిన 340 దివారాత్రుల ఉపవాసం కనిపిస్తుంది. ఒకటి రాతి పలకలు తీసుకుని వచ్చుటకు మొట్టమొదటిసారి 40 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత కిందకు వచ్చాడు, ఇశ్రాయేలీల అవిధేయత చూశాడు. ఇందులో కూడా రాశాడు, అది నేను చెబుతాను. అక్కడ రాతి పలకలు పగలగొట్టాడు. మళ్ళా దేవుని సన్నిధికి ఈసారి దేవుడు రమ్మన్నప్పుడు తాను రాతి పలకలు చెక్కుకొని పైకి వెళ్ళాడు. దాని మీద దేవుడు చేతితో రాశాడు. దేవుడు మొదట తాను ఇచ్చిన రాతి పలకలు మోషే పగలగొట్టాడు. కనుక దేవుడు మోషేని అలాంటి పలకలు చేసుకురా అంటే మోషే చేసుకెళ్ళాడు. కొండ మీద మరలా 40 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు 4 చోట్ల శోధించారు. మస్సా, తబేరా, కిబ్రోత్ హత్తావా, కాదేశ్ బర్నియా. కాదేశ్ బర్నియాది తర్వాత మళ్ళా 40 డేస్ ఉన్నాడు. ఈ వివరణ నేను ఇస్తుంది చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కడ దొరకదు మీకు. థర్డ్ టైం కాదేశ్ బర్నియా దగ్గర 40 డేస్ ఉన్నట్టుగా మనకు స్క్రిప్చర్ నిర్గమకాండంలో కనపడదు, ద్వితీయోపదేశకాండంలోనే కనపడుతుంది. అది
ఎట్లా జరిగింది ఆ సన్నివేశం కొంచెం చెప్తానండి. కాదేశు బర్నియాకు వాళ్ళు 1 ఇయర్లో వచ్చేసారు. వాళ్ళు 1 ఇయర్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా వారిని పరీక్షించడానికి మీరు కనానుకు వెళ్ళి వేగు చూసి రండి అని చెప్పాడు. ప్రజలు కూడా అదే కోరుకున్నారు. మోషే దాన్ని ఒప్పుకున్నాడు. 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకుని కనానుకు వెళ్ళారు. ఆ 12 మంది తిరిగి రిపోర్ట్ తీసుకొచ్చారు. అందులో 10 మంది యాంటీ రిపోర్ట్ తీసుకొచ్చారు. అక్కడ అనాకీర్ లాంటి బలవంతులు చూసాం. దేశం మంచిదే కానీ మనం వాళ్ళని జయించలేమని అవిశ్వాసాన్ని నూరిపోశారు. 2 కాలేబు యెహోషువ అనేవారు మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ తెచ్చారు. నెగిటివ్ రిపోర్ట్ 10 మంది తెచ్చారు, పాజిటివ్ రిపోర్ట్ 2 తెచ్చారు. అంతే ఇశ్రాయేల్ ఒక్కసారిగా గొల్లుమని ఏడ్చారు. మేము అక్కడికి వెళ్ళాం, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అన్నారు. దేవుడు వారిని విమోచించి అనేక కార్యాలు చేసి ఎర్ర సముద్రం దాటించి కాదేశు బర్నియా వరకు తీసుకొచ్చేసిన తర్వాత ఇక దాని నుంచి దాటి అవతలకి వెళ్ళటానికి ఇబ్బంది ఏంటి? యోర్దాను దాటి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు దే రిజెక్టెడ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ అండ్ గాడ్. దే రిజెక్టెడ్ గాడ్ అండ్ హిస్ అథారిటీ. అక్కడ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఈ జనవంతుడిని నాశనం చేసేస్తాను అన్నాడు. వెనక్కి వెళ్ళేవాడు వాళ్ళ పిల్లలతో సహా తీసుకుని వెళ్ళిపోతారు వెనక్కి. అది వాళ్ళ డెసిషన్. అందుకని అందరిని చంపేస్తాను. అప్పుడు మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇది నర్మగర్భంగా 9వ అధ్యాయంలో ఉన్న సత్యం. ఇది నేను మునుపటి వలె 40 రోజులు ఉన్నాను అని చెప్పాడు. అలా ఆయన 3వసారి 40 రోజులు ఉన్నప్పుడు దేవుడు ఒక ఆల్టర్ చేశాడు ఆ ప్రేయర్ని బట్టి. అదేంటంటే, ఓకే, పాపం చేసిన జనాంగాన్ని చంపేస్తాను, వారికి ఎవరికి ఈ జనాంగంలో నుంచి నేను ఒక క్రొత్త తరాన్ని పుట్టిస్తాను. వాస్తవంగా దేవుని ఆలోచన అయితే మోషే నుండి కొత్త తరం తీసుకురావాలని, వీళ్ళందరినీ చంపేసి మోషే కుటుంబాన్ని మల్టిప్లై చేసి పితరులకు తాను ఇచ్చినటువంటి మాట, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి నీ సంతానాన్ని కనాను దేశాన్ని చేరుస్తా అన్నాడు కదా. కాబట్టి అది మోషే ద్వారా, మోషే సంతానం ద్వారా అలా చేసేద్దామని దేవుడు అనుకున్నాడు. అయితే మోషే ఏమన్నాడంటే, దేవా, ఐగుప్తు నుంచి విమోచించిన నీవు ఈ జనాంగాన్ని తీసుకువెళ్ళే శక్తి లేక మధ్యలో చంపేసుకున్నావని ప్రపంచం అంటుంది. ద వరల్డ్ మే అండర్స్టాండ్ రాంగ్లీ. ప్రపంచం నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి నువ్వు వీళ్ళని సంహరించడం కాదు, వీళ్ళల్లో నుంచే తీసుకురావాలి నువ్వు. అది మోషే విజ్ఞాపన. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, పాపం చేసిన పాత తరం వారు, అంటే మొదటి జనసంఖ్యలో లెక్కించబడినటువంటి 6 లక్షల కాల్బలంలో ఒక్క 2 మినహా, కాలేబు యెహోషువ మినహా అందరినీ కూడాను అరణ్యంలోనే తీసేశాడు, సంహరించాడు. ఆ అరణ్య యాత్రలో పుట్టినటువంటి యంగ్ న్యూ ఫ్రెష్ జనరేషన్, ఐగుప్తును ఎరుగని జనరేషన్, వారిని, దాస్యం అంటే తెలియని జనరేషన్ని, వాళ్ళని తీసుకొచ్చి కనానులో ప్రవేశపెట్టాడు. కనుక మోషే చేసిన 3 40 దినాల ఉపవాసాలు ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి. 9వ వచనములో 11వ వచనములో మొదటి 40 దినాల ఉపవాసం. అలాగే 18వ వచనంలో మునుపటి వలె 40 పగళ్ళు 40 రాత్రులు, అది 2వ ఉపవాసం. 25వ వచనంలో మునుపటి వలె సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నేను 40 రోజులు పగళ్ళు రాత్రులు సాగిలపడ్డాను. ఇది వివరణ నేను ఇక్కడ ఇచ్చాను. ఇది ఎడిషనల్ వివరణ మీ కొరకు ఇస్తున్నాను. తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం. మనము ఇక్కడ 10వ వచనం నుండి చదువుకుందాం. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలు నాకు అప్పగించి, ఆడియబుల్ వాయిసెస్
ఇశ్రాయేలు ముందు తరము వారు, అరణ్యములో నడిచిన ఆ తరము వారు విన్నారు. ఏవైతే దేవుడు 10 ఆజ్ఞలు ఆడియోతో చెప్పాడో వాటినే రాసి రాతి పలకల మీద ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు 6 లక్షల కాల్బలం 20 లక్షల ప్రజలు అప్పుడున్నవారు, వారంతా కూడా వినేట్టుగా చేసి దాన్నే చూసేట్టుగా రాశాడు. చూడండి, గాడ్స్ కమ్యూనికేషన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. చెవులతో విని కంటితో చూచి, కేవలం చెవితో విని కంటితో చూడడం కాదు. ఇవాళ మనకు న్యాయస్థానాల్లో చెవితో విని తీర్పు, కంటితో చూచి కాదు. కనుక చెవితో విన్నప్పుడు ఐ విట్నెస్ను సాక్ష్యం తెచ్చుకొని జడ్జిమెంట్ ఇస్తారు పరిశీలించి కోర్టుల్లో. కానీ మన దేవుడు యథార్థవంతుడు. ఆయన ఏం చేస్తున్నాడు? చెవితో వినేట్టు చేస్తున్నాడు, కంటితో చూసేట్టు కూడా చేస్తున్నాడు. కన్ఫర్మ్ చేసుకోవచ్చు, నువ్వు ఏదైతే విన్నావో అదే చూస్తున్నావు. బైబిల్లో గొప్పతనం అదే. దేవుడు వినికిడి చేత ఉన్నవాడు, చూచేట్టుగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగము ఏ 10 ఆజ్ఞలైతే శబ్దముగా విన్నారో, దేనిని విని భయపడి మోషే నువ్వే వెళ్ళి దేవునితో మాట్లాడి మేము చచ్చిపోతామని భయపడ్డారో, ఆ విన్నటువంటి హెబ్రీ భాషలో వారు విన్నటువంటి ఆ 10 ఆజ్ఞలు ఈ రాతి పలకల మీద ఉన్నాయి. వాళ్ళు స్వయంగా చూచి కన్ఫర్మ్ చేసుకున్నారు. యోబు, దేవా నేను ఒకప్పుడు నిన్ను వినికిడిని గురించి వింటిని కానీ ఇప్పుడు కనులారా చూస్తున్నాను అన్నాడు. యోబు కన్ఫర్మ్డ్ అబౌట్ గాడ్ అండ్ హిస్ వర్డ్. దేవా నువ్వు ఒకప్పుడు నువ్వు ఒక శక్తివి, నువ్వు ఒక శబ్దానివి మాత్రమే అనుకున్నాను, ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను నువ్వు ఒక వ్యక్తివని తెలుసుకుంటున్నాను. అది యోబు యొక్క అవగాహన. వినికిడి చేత విన్నాము. హెబ్రీ 1లో చెప్తాడు, పూర్వకాలముందు ప్రవక్తల ద్వారా మేము విన్నాము, ఇప్పుడు క్రీస్తునందు మేము చూస్తున్నాము. దాట్ ఈస్ ద ట్రూ అండ్ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్. దేవుడు దేనిని వినిపించాడో దానినే చూపించాడు. దాట్ ఈస్ గాడ్ అండ్ ద బైబిల్. దేవుడు ఏదైతే యోసేపుకు వినిపించాడో చూపించాడో దానినే నెరవేర్చాడు. దేవుడు తన వాక్కును నెరవేరుస్తాడు. అది క్రియారూపంగా దర్శనముగా చూపించగలుగుతాడు. ఆ రాతి పలకలు నాకు అప్పగించాడు. అప్పగించి అనే పదం రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నేను ఒక మాట మీకు చెప్తాను. అదేంటంటే, వివాహాలకు వెళ్తుంటాం కదా మనం. ఈ పెండ్లి కుమార్తెను ఈ పెండ్లి కుమారునికి, లేకపోతే ఈ స్త్రీని ఈ పురుషునికి అప్పగించు వారు ముందుకు రండి అంటాడు వివాహకర్త, పాస్టర్ గారు, రిజిస్ట్రార్. అప్పుడు పెండ్లి కుమార్తె తండ్రి, మేనమామ ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్తారు, లేకపోతే అన్నగారు వెళ్తారు, సమీప బంధువు వెళ్తారు. వెళ్ళి ఆమె హస్తాన్ని కుడి చేతిని తీసుకొచ్చి ఆ పురుషుని కుడి చేతిలో పెడతారు. వాట్ ఈస్ దట్ అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు మా భద్రతలో, మా సంరక్షణలో, మా పోషణలో, మా ద్వారా ఉన్న ఈమె ఇప్పుడు నీకు హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది? టు ఫీడ్ అండ్ టు ప్రొటెక్ట్. ఆమెను పోషించుటకు, ఆమెను భద్రపరచుటకు నీ చేతికి ఇస్తున్నావు. నాట్ టు డెస్ట్రాయ్ బట్ టు ప్రొటెక్ట్. ఈ రాతి పలకలు నీకెందుకు ఇస్తున్నాను తెలుసా? వీటిని నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రజల ఎదుట ఇవ్వాలి. అది ఎంతకాలం తెలుసా? తరతరాలు ఉండేటట్లుగా మందసం పెట్టెలో పెట్టాలి. వాటిని అర్థమవుతుందా? మందసం ఇశ్రాయేలీల మధ్యలో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆ మందసం పెట్టెలో పెట్టాలి. కనుక ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మోసెస్. సోదరుడా, మోషే తన పని తాను చేసి వెళ్ళాడు. ఆ తరువాత తరతరాలు ఆ మందసం పెట్టెలో
ఆ రాతి పలకలు అలాగే ఉన్నాయి. గాడ్ ఈజ్ ఆల్సో గివింగ్ వన్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అకౌంటబిలిటీ. నీకు నమ్మకత్వం, జవాబుదారితనం ఉండేటట్లుగా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అదేమిటంటే నీవు జీవిస్తున్న కాలంలో దేవుని పని చేయటం ద్వారా, ఆ పనిని తర్వాత తరాల వారికి అందించడం ద్వారా అది సమాజంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నీవు ప్రజలకు ఇవ్వాలి. అదే దేవుడు 3450 సంవత్సరాల క్రితం ఇలా అప్పగించిన దేవుడిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇవాళ దేవుడు నాకు బైబిల్ కామెంటరీ ఇచ్చాడు. వీడియో బైబిల్ కామెంటరీ ఫ్రమ్ జెనసిస్ టు రివల్యూషన్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. నేను మాట్లాడుతున్నానంటే చదివి కాదు, నేను మాట్లాడుతున్నానంటే సిద్ధపడి కాదు, నేను మాట్లాడుతున్నాను అంటే పుస్తకాలు రిఫరెన్స్ తీసుకొని కాదు, నేను మాట్లాడుతున్నాను అంటే నేను పొంది మాట్లాడుతున్నాను. దానిని ఇప్పుడు నేను ప్రజలకు అప్పగించాలి. నా తర్వాత జనరేషన్స్కి ఈ కామెంటరీ నేను తప్పక చేర్చాలి. దాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. అది అప్పగించటం అంటే. పేతురు గారు కూడా దీన్నే చెప్తాడు. ఏమంటాడు తెలుసా? దేవుడు నాకు అప్పగించిన, నేను రచించిన ఈ పత్రికలు భద్రం చేస్తాను మీకు అందించడానికి, ఇతరులకు అందించడానికి. తిమోతి 2:2లో పౌలు గారు అదే చెప్పాడు. దేవుడు నా ద్వారా నీకు అనుగ్రహించిన వాటిని నమ్మకమైన వారికి నీవు అప్పగించాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ టు షేర్ ద గాస్పెల్ టు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. ఇది అన్నట్టు మర్చిపోకూడదు మనం. సోదరుడా, సోదరి, దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. రాతి పలకలు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? మేలు కలుగ చేయు ఆజ్ఞలవి. Those commandments will make you righteous and give you the uprightness. నీకు నీతిని, సత్యసంధత్వాన్ని నేర్పించేటువంటి బంగారు కంటే కోరదగిన మాటలు అవి ఇస్తున్నాడు. వాటిని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలి. నువ్వు సంపద కాదు తర్వాత తరానికి ఇవ్వాల్సింది, దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. నువ్వు సంపద ఇస్తే తొలగిపోతుంది, కరిగిపోతుంది, పాడైపోతుంది, పతనం అవుతుంది, నశించిపోతుంది. కానీ వాక్యాన్ని ఇస్తే అది సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నాకు రాతి పలకలు అప్పగించాడు. తిమోతి, దేవుడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడు అన్నాడు. రెస్పాన్సిబిలిటీ. మోషే, నా ప్రజలను నీవు తోడుకొని నడిపించి ఈ పర్వతం దగ్గర తీసుకుని రా. రెస్పాన్సిబిలిటీ. దావీదు, నా ప్రజలను సంరక్షించు. రెస్పాన్సిబిలిటీ. ఎస్ మై ఫ్రెండ్స్, రెస్పాన్సిబిలిటీ. దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. వారిని దేవుని కొరకు పెంచాలి. నేను మనవి చేస్తున్నాను, దేవుడు మనకు బాధ్యతలు ఇస్తున్నాడు. నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తుల నుండి రప్పించిన నీ జనము చనిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకుని నాతో చెప్పాను. జనము త్వరగా తొలగిపోయారంటే అర్థం ఏంటంటే చెడిపోయారు అని అర్థం. నేను కూర్చొని ఆలోచిస్తూ కొందరితో సమాలోచన చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని నేను పంచుకున్నాను, గ్రహించాను, వారు గ్రహించారు. అదేమిటంటే చేంజ్ ఇన్ సొసైటీ. ఒకప్పుడు క్రైస్తవ్యంలో ఎంత చక్కగా సువార్తను ప్రోత్సాహపరిచేవారు ఉండేవారు. క్రైస్తవుడికి చెమర్చిన కళ్ళుండే, వంగిన మోకాళ్ళుండే, మరువెక్కిన హృదయాలుండే ఆత్మల రక్షణను గురించి. ఇప్పుడు అవి లేవు. కారణం ఏంటో తెలుసా? చెడిపోయారు. అదేంటంటే క్రైస్తవులు చెడిపోవటం ఏంటి? అవును, అవును, క్రైస్తవుడు పేరుకు మాత్రమే బ్రతుకున్నాడు, చచ్చినవాడిగానే ఉన్నాడు.
ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాస్తూ చెప్పిన మాట, నీవు పేరుకు బ్రతుకున్నావని పేరున్నదే కానీ నువ్వు మృతుడివే. అంటే నిన్ను దేవుడు బ్రతికించినా నీవింకా మృతుని లక్షణాలు కొనసాగిస్తున్నావని అర్థం. బ్రతికి ఉన్నావు మృతుడు అంటే ఎట్లా మృతుడు అవుతాడు అంటే, మృతి చెందిన శవం ఎట్లుందో బ్రతికిన నువ్వు కూడా అట్లాగే ఉన్నావు. సోదరుడా, సోదరి, త్వరగా తొలగిపోయారంటే చెడిపోయారు అని అర్థం. ఆజ్ఞల నుండి త్వరగా తొలగిపోతున్నారంటే అంతరంగములో చెడిపోయారని అర్థం. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మీరింతగా త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. ఎస్, ఇట్ ఈజ్ ఇన్ ఫస్ట్ సెంచరీ ఇట్ సెల్ఫ్. అది మొదటి శతాబ్దంలోనే గలతీయులకు సువార్త ఇచ్చి కొద్ది కాలమైంది. ఆ ఫస్ట్ జనరేషన్ కంప్లీట్ కాక మునిపే ఇంత త్వరగా మీరు సువార్త నుండి తొలగిపోయి భిన్న సువార్తకు వెళ్ళిపోయారు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. పౌలు గారు చెప్తున్నాడు. అవును, కారణం చెడిపోయారు. అంతరంగం చెడిపోతుంది, జాగ్రత్త. ప్రిజర్వ్ ఇట్. దేవుని వాక్యము ఉప్పు వంటిది, ఎందుకంటే ఇది హృదయమును చెడిపోకుండా భద్రపరిచేది. ఉప్పు భద్రం చేస్తుంది చెడిపోకుండా. సోదరుడా, ఉప్పు వంటి వాక్యం, నిన్ను కుళ్ళిపోకుండా చేసే వాక్యం ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తావో నువ్వు చెడిపోతావు. నువ్వెప్పుడు చెడిపోతావో త్వరగా తొలగిపోతావు. ఇశ్రాయేలీయులను ఎవరో పాడు చేయలేదండి, వారే పాడైపోయారు. ఒక మనిషి ఎవడో పాడు చేయక్కర్లేదు, వాడే పాడైపోతాడు. ఎందుకంటే వారి అంతరంగంలో చెడిపోయేటట్లు అతని మనసే అతను ప్రేరేపిస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్ లో ఫ్రెండ్స్. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడని జనులు, నాకు అడ్డం రాకు, నేను వారిని నశింపజేసి వారి నామాన్ని ఆకాశ కింద ఉండకుండా తుడిపెట్టేసి నిన్ను వారికంటే బలము గల బహుజనంగా చేసేస్తాను అని నాతో చెప్పాడు. అర్థమవుతుందా? వారిని నేను నాశనం చేస్తాను, నిన్ను నేను తీసుకుని ఒక గొప్ప జనాంగంగా మార్చేస్తాను. మీరైతే ఏమంటారండి? అనేకులకు చెందిన ధనాన్ని వారి యొద్ద నుండి తీసేసుకొని నేను నీకు ఇచ్చేస్తాను అని అంటే మీరేమంటారు? దేవుడా తొందరగా ఇచ్చే దేవుడా అంటారు కదా. దేవుడా త్వరగా ఇచ్చే దేవుడా అంటారు. కానీ మోషే అలా అనలేదు. మోషే అలా అనలేదు. వద్దు దేవా, నన్ను చేయటం కాదయ్యా, నన్ను గొప్పవారిగా చేయటం కాదు, నా సంతానాన్ని కనాను తీసుకెళ్ళటం గొప్ప కాదు. నీ ప్రమాణం ప్రకారంగా ఎవరినైతే తీసుకెళ్తానని బయటికి తెచ్చావో వాళ్ళను తీసుకెళ్ళాలి. కనుక 15 వచ్చిన, నేను తిరిగి కొండ దిగి వచ్చాను, కొండ అగ్ని చేత కాలుతూనే ఉంది, 2 నిబంధన పలకలు నా చేతుల్లో ఉన్నాయి. కొండ అగ్ని చేత కాలుతూ ఉన్నది. ఇది మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఈ మాట ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సందర్భం, ఈ మాట మీరు చూసారా? నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని, కొండ అగ్ని చేత కాలుచూ ఉండెను, ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. కొండ కాలుచున్నది. దేనితో? అగ్నితో కాలుతోంది. మరి అగ్నితో కాలిపోతున్న కొండ మీద 40 రోజులు ఎట్లా ఉన్నాడు? ఈజ్ ఇట్ నాట్ ఏ గ్రేట్ మిరకల్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్? మీరు గమనించారా? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఆ 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు 20వ అధ్యాయంలో ఆ కొండ మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు కొండ తగలబడుతుంది. ధూమ్ర వర్ణములోనికి వెలుగుమయమైపోయి మండిపోతున్నటువంటి తగలబడుతున్నట్టుగా కనబడుతోంది ఆ పర్వతం. నేను వెళ్ళానండి సినాయి పర్వతానికి. అన్ని పర్వతాలు వైట్గా ఉంటాయి, కానీ సినాయి పర్వతం ఒక్కటే తగలబడిపోయిన నల్లగా పొగ చూరిపోయినట్టు ఉంటుంది.
ఇట్స్ ప్రాక్టికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ అవుట్. మీరు చాలా సులువుగా చూడొచ్చండి. కాలిపోయినటువంటి కొండలానే ఉంటుంది అది. బాగున్న ఇల్లు కాలిపోయిన ఇల్లు ఎట్లా తెలుస్తుంది మనకు? అట్లా వ్యత్యాసం తెలుస్తుంది. ఇజ్రాయెల్ దేశం మీరు వెళ్ళి మిగతా పర్వతాలు సీనాయి పర్వతం చూస్తేను, నేను స్వయంగా చూశాను కదా చెప్తున్నాను. ఆ కొండ కాలుతోంది. 40 సంవత్సరాలు ఎట్లా ఉన్నాడండి? మనం షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడి బాగున్నారని చెప్తున్నామే, వారికంటే ముందు ఈ ఎక్స్పీరియన్స్ ఎవరు చూస్తున్నారు? మోషే చూశాడు. తగలబడిపోతున్న కొండ, మండిపోతున్న కొండ, అగ్నితో నిండిపోయిన కొండ, ఆ కొండ మీద 40 days ఉన్నాడు. సెకండ్ టైం 40 days ఉన్నప్పుడు దిగొస్తే ఆయన ముఖం, ఎవరి ముఖం? మోషే ముఖం మెరుస్తూ ఉంది. అందుకే గుడ్డ వేసుకున్నాడని రాస్తుంది బైబిల్. వాట్ ఎ గ్రేట్ గాడ్! పాత నిబంధనలో దేవుడు ఎట్లా ప్రత్యక్షతనిచ్చాడండి. ఇవి కథలు కాదు, కాకమ్మ కథలు కాదు. ఇట్స్ ఎ ప్రూవెన్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇజ్రాయెల్. ఇది మనం తెలుసుకోవాల్సింది. కొండ మండుతూ ఉంది. 2 రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి. కాలుచున్న కొండ నుండి దిగి వస్తున్నాడు మోషే. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేశారు. పోత దూడను చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. 40 days. 40 days. దేవుడు ఆడియబుల్ వాయిసెస్ ఇచ్చి 40 రోజులేనండి. జస్ట్ విత్ ఇన్ 40 days, 1 month 10 days. మోషే కొండ మీదకి వెళ్ళాడు. కొండ మండిపోతుంది. మండుతున్న కొండ మీదకి వెళ్ళాడు. చచ్చిపోయాడు అనుకుంటున్నారు. ఒకరోజు చూశారు, రెండో రోజు చూశారు, మూడో రోజు చూశారు, 4వ రోజు చూశారు, 4 రోజులు చూశారు. 40 రోజులు. ఈ 6వ దగ్గరికి వెళ్ళన్నారు, అయ్యా పోయినోడేదో పోయాడు, ఆ శబ్దాలు వినపండి, ఎప్పుడు వినపండి, ఇప్పుడు అయిపోయింది అంతా, నువ్వు మా కొరకు ఒక దేవుడిని చేయి అని ఐగుప్తులో ఏ విధంగా దూడ రూపం ఉందో ఆ దూడ రూపాన్ని చేసుకొని బంగారంతో దాన్ని ఎదురుగా పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. అర్థమైందా? దేవుని యొక్క ప్రజెన్స్ని వాళ్ళు లేదని అనుకున్నారు. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయములో అనుకుందరు. దేవుడు అనువాడు ఉన్నవాడై ఉన్నాడని కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతుంటే, కొండ దిగువన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకొని విగ్రహాన్ని చేసుకొని దాని ఎదురు సాగిలపడి నాట్యం ఆడుతున్నారు, దాన్ని ఆరాధిస్తున్నారు. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దట్ డే అండ్ ఈవెన్ దిస్ డే. అది ఆ రోజు దౌర్భాగ్యమే కాదు, ఈరోజు కూడా అది దౌర్భాగ్యమే. ఈరోజు కూడా అది దౌర్భాగ్యమే. ఇవాళకే సమాజం అలాగే ఉంది. సోదరుడా, సోదరి, 16వ వచనంలో మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసిరి అని నేను చూచి ఉన్నాను. ఐ యామ్ ద విట్నెస్ అండ్ ఐ యామ్ డిక్లేరింగ్ యూ. నేను చెబుతున్నాను మీరు పాపం చేశారు అని. దేవుడు చెప్పాడు వారు పాపం చేశారని. ఆ తరువాత మోషే చెబుతున్నాడు వారు పాపం చేశారని. దేవుడు సేవకుడితో మోషేతో చెప్పాడు ప్రజలు పాపం చేశారు అని. మోషే ప్రజలతో చెప్తున్నాడు మీరు పాపం చేశారు అని. దట్ ఈస్ ద ట్రూ ఇవాంజలిస్టిక్ క్యాంపెయిన్. నేచర్ ఆఫ్ ఇవాంజలిస్ట్ ఏంటో తెలుసా? దేవుడు ప్రజలు ఎక్కడ తొలగిపోయారని చెప్పాడో దానిని ప్రజలతో చెప్పాల్సిన వాడు సేవకుడే. దేవుడు ప్రజల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెప్పలా మీరు చెడిపోయారని. మోషేని పంపి చెప్పించాడు వారికి మీరు చెడిపోయారని. కాబట్టి సువార్త ప్రకటించేటువంటి ఆధిక్యత దేవుడు మనుషులంగా మనకిచ్చాడు. దేవుడు స్వయంగా తీసుకోలేదు, దేవదూతలకి ఇవ్వలేదు. దేవుడు చెప్పచ్చు ఇశ్రాయేలు మధ్యకు ఒక ఆడియబుల్ వాయిస్ పెట్టి పదాజ్ఞలు వినిపించినట్టుగా మరలా ఒక్కసారి హూంకరించినట్టుగా మాట్లాడచ్చు. మాట్లాడలేదు. మోషేకి చెప్పాడు. మోషే వచ్చి ప్రజలకు చెప్తున్నాడు మీరు పాపం చేశారు. కాబట్టి ఇవాంజలిజం ఏంటో తెలిసిన మనుషులు పాపం చేశారు, దేవుడు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ మనుషుల కొరకు ఉన్నది అని
చెప్పాల్సిన బాధ్యత కూడా దేవుడు మనుషులకే ఇచ్చాడు, తన సేవకులకే ఇచ్చాడు, తనతో ఉన్నవారికి ఇచ్చాడు, తన మాట వినేవారికి ఇచ్చాడు, తన మాట వినని వారికి వెళ్ళి వినమని చెప్పమని చెప్పాడు. దాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. దట్ ఈస్ కాల్డ్ ఇవాంజలిజం. అదే జరుగుతుంది వాళ్ళ, అదే సువార్తీకరణ. 17వ వచనం, అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టాను. చూస్తున్నారా, దేవుడు రాతి పలకలు పగలగొట్టినటువంటి మోషేని క్షమించాడు. నేను ఇచ్చిన రాతి పలకలు పగలగొట్టా, నువ్వు నాశనం అయిపో అని అనలా. కానీ బండ మీద రాతితో కొట్టి నీరు రప్పించిన తరువాత రెండో పర్యాయం దేవుడు మాట్లాడమంటే మళ్ళీ బండ మీద కొట్టాడు. రాతి పలకలు పగలగొడితే సహించిన దేవుడు, జాగ్రత్తగా వినాలి, రాతి పలకలను పగలగొడితే సహించిన దేవుడు బండతో మాట్లాడమని చెప్పగా బండను కొట్టిన మోషేను సహించక కనాను ప్రవేశం ఆపేశాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమిటి తేడా? మోషేకి కారణం ఉంది. రాతి పలకలు పగలగొడితే హీ బికేమ్ ఇమోషనల్ బై వాచింగ్ ద పీపుల్ అండ్ దేర్ రిచెడ్నెస్ అండ్ వికెడ్నెస్. ప్రజల యొక్క అక్రమం, అవిధేయత, పాపాన్ని చూచినప్పుడు తట్టుకోలేక రాతి పలకలు బద్దలు కొట్టాడు. దేవుడు ఇంత గొప్ప కార్యం మీకు చేస్తే, ఇంత కృపను, దీవెనను, ఆజ్ఞలను మీకు ఇస్తే మీరు దేవునికి ఇలా చేస్తారా అని దేవుడిచ్చిన ఆ రాతి పలకలు పగలగొట్టాడు. ఈ కృప మీకు అక్కర్లేదన్నట్టుగా పగలగొట్టేశాడు. గాడ్ యాక్సెప్టెడ్ ద ఇమోషన్ ఆఫ్ మోసెస్. దేవుడు మోషే యొక్క ఇమోషన్స్ని అర్థం చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు పగలగొట్టావు, మళ్ళీ 2 రాతి పలకలు చేసుకొని పైకి రా మాట్లాడి చెబుతున్నాడు, నేను మళ్ళీ రాసేస్తాను అన్నాడు. మోషే పగలగొట్టినా దేవుడు మళ్ళీ రాసి మోషే ద్వారా వెనక్కి పంపాడే. అలా సహించిన దేవుడు బండతో మాట్లాడమనగా బండను కొట్టినప్పుడు నువ్వు నన్ను సన్మానించలేదన్నాడు. దేర్ వాజ్ నో ఇమోషన్. అక్కడ ఏ ఇమోషన్ లేదండి. అతను ఏం చేశాడో తెలిసిన, మేము మీ కొరకు బండ నుండి రాళ్ళు రప్పించవలెను అని దేవుని స్థానాన్ని తీసుకున్నాడు. దేవుడు నువ్వు రాతి పలకలు పగలగొట్టినప్పుడు క్షమించి, బండను కొట్టినప్పుడు క్షమించకపోవటం ఏమిటి? అవును, గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్, విత్ వాట్ హార్ట్ యు ఆర్ డూయింగ్ ద యాక్షన్స్. నువ్వు ఏ హృదయంతో ఈ కార్యాలు చేస్తున్నావో చూస్తున్నాడు దేవుడు. నీ హృదయము సరిగా ఉండి, నీ హృదయము అన్బ్లెమిష్డ్, నిర్దోషంగా ఉండి, నిందారహితంగా ఉండి నువ్వు తప్పు చేస్తే కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ హృదయంలో గర్వించి దేవుడిని ధిక్కరించి నువ్వే కార్యం చేసినా దేవుడు నిన్ను క్షమించడు. దేవుడు దాన్ని శిక్షిస్తాడు. గాడ్ విల్ అటెండ్ దాట్. ఈ సత్యం ఇక్కడ నేను గుర్తించాను, మీ ముందుకు తీసుకుని వచ్చాను. 18వ వచనం, మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపం వలన ఆయనకు కోపం పుట్టించగా చూచి మునిపటి వలె అన్నపానాలు మాని 40 పగలు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. నిర్గమాకాండంలో చాప్టర్ అంతా రాశాడు. ఇక్కడ ఒక వర్షలో తేల్చేశాడు. నేను మళ్ళా పైకి వెళ్ళినప్పుడు మళ్ళా 40 రోజులు సాగిలపడ్డాను. అప్పుడు ఆయన ఏం చేశాడు? మిమ్మల్ని నశింప చేయవలెను కోపపడిన యెహోవా కోపోద్రేకం నేను చూచాను, అక్కడ భయపడిపోయాను. మళ్ళీ మోషే పైకి వెళ్ళినా కూడా దేవుడు ఆయన ఉగ్రతను మోషే ఎదుట హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ గ్రీఫ్. ఆయన అంతరంగంలో ఉన్నటువంటి తీవ్రమైన కోపాన్ని మోషే ఎదుట బయలుపరిస్తే మోషే భయపడిపోయాడు. మోషే గ్రేట్ మీడియేటర్ అండి. మోషే భయపడ్డాడు. ఆ మహా ఉగ్రత వారి మీద పడుతుందేమో అని భయపడి అక్కడ బ్రతిమలాడటం ప్రారంభించాడు, సాగిలపడటం ప్రారంభించాడు.
ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు దేవుడు మహా ఉగ్రతతో సొదొమ గొమొర్రాలను దగించాలని దిగొచ్చాడు. అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడ్డాడు. అబ్రహాము సాగిలపడినందున దేవుడు లోతు కుటుంబాన్ని విడిపించటానికి ఉపకరించాడు. లోతును బ్రతికించాడు. సాగిలపడ్డాడు. దేవుని ఆగ్రహాన్ని మానుకోమని సాగిలపడ్డాడు. దేవుని ఉగ్రతను తప్పించాలి ప్రజల మీద నుండి అంటే ఒక్కటే ప్రార్థన ఆయుధం. నీ ప్రార్థన, నీ దీనత్వం, నీ మోకాళ్ళ అనుభవం, నీవు దేవుని సన్నిధిలో కృమ్మరించుకోవటం అనేకుల మీదకు ఉగ్రతను ఆపేస్తుంది. దేవుడు అదే ఇస్తున్నాడు ఇక్కడ. ఏలయనగా మిమ్మల్ని నశింపచేయవలని కోపపడిన యెహోవా కోపోద్రేకం, కోపము యొక్క ఉద్రేకం చూచి నేను భయపడ్డాను. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించాడు. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమలాడుకున్నానయ్యా. అహరోనును చంపేస్తానన్నాడు దేవుడు. అప్పుడు నేను దేవుడి సన్నిధిలో దేవుడిని బ్రతిమలాడుకున్నాను. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా దూడను నేను పట్టుకొని అగ్నితో కాల్చి నలుగొట్టి అది ధూళి మెత్తగా నూరి కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసేశాను. మోషే వాళ్ళకి చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే వారికి ఆ చరిత్రను జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ జనరేషన్ లేరు. ఎవరైతే ద్వితీయోపదేశకాండం వింటున్నారో ఆ ప్రజలు అప్పటికింకా పుట్టలేదు. వాళ్ళు పుట్టక మునుపు జరిగిన సంఘటన వారికి చెప్తున్నాడండి. కదేషు బర్నియా నుండి వెనకకు తిరిగి వెళ్ళిన తర్వాత పుట్టిన జనం వీళ్ళు. ఇశ్రాయేలు జనాంగం బయలుదేరి ఆ ఐగుప్తు నుంచి వచ్చినాక సంవత్సరానికి కాదేష్ బర్నియాకు వచ్చేసారు. అక్కడ నుంచి దేవుడు వెనక పంపాడు వారి మీద కోపగించుకొని. కనుక ఆ తర్వాత పుట్టిన వాళ్ళు, వీళ్ళకి తెలియదు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ. కనుక నేను అప్పుడు ఆ బంగారు దూడను నేను కాల్చేశాను, బూడిద చేశాను, నూరేశాను, పౌడర్ చేశాను, ఆ ఏట్లో పారేశాను నేను దాన్ని అన్నాడు. ఏట్లో పారవేశాను నేను. అప్పుడు మీరు ఎవ్వరు లేరు, ఇది జరిగింది ఆ రోజున అని చెబుతున్నాడు. చరిత్ర మీ బిడ్డల తరాలకు మీరు చెప్పాలి. ఇవాళ సోషల్ మీడియాలో భారతదేశపు రాష్ట్రపతి పేరు చెప్పలేకపోతున్నారు. అంబేద్కర్ అంటే ఎవరో చెప్పలేకపోతున్నారు ఈ జనరేషన్. స్వతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి ఉన్న వ్యత్యాసం చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వీ ఫెయిల్ టు టెల్ దమ్ అబౌట్ ద హిస్టరీ. ఇండియన్ హిస్టరీ ఎవరు మాట్లాడటం లేదు. హౌ మెనీ పాలిటీషియన్స్ నోస్ అబౌట్ ద history of India and the fight of independence. Fight for independence. స్వతంత్రం కొరకు జరిగిన పోరాటం ఈ పాలిటీషియన్స్లో, ఈ జనరేషన్స్లో ఎంతమందికి తెలుసు? దట్స్ వై ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రను పిల్లల తరాలకు చెప్పకపోతే వారి భవిష్యత్తు నిర్మాణం పాడైపోతుంది. జాగ్రత్త. అందుకే ఇశ్రాయేలీల రెండవ తరం వారికి దేవుడు ద్వితీయ ఉపదేశకాండాన్ని నేర్పిస్తున్నాడు. ద్వితీయ ఉపదేశకాండం November 1st, 11th month, 1st day. మోషేకి లాస్ట్ డే కూడా అదే. మోషే లైఫ్లో సేమ్ డే హీ అనౌన్స్డ్ అండ్ హీ రోట్ ఇట్. చెప్పాడు, రాశాడు, అది వారికి ఇచ్చాడు, పర్వతం మీదకి వెళ్ళాడు, చనిపోయాడు. సోదరుడా, సోదరి, చరిత్ర నీ తర్వాత తరానికి అందించు. చరిత్ర నీ తర్వాత తరానికి అందించు. అట్లీస్ట్ నీ పేరెంట్స్ గురించైనా నీ పిల్లలకు చెప్పు. ఎందుకంటే నీ పిల్లలు నీ పేరెంట్స్ని చూచుండలేదు. వారు చేసినప్పుడు వీళ్ళు లేరు కదా, ఆ కార్యాలు చేసినప్పుడు
వాళ్ళకి చెప్పు, నీ తాత ఇట్లా చేశాడు ప్రార్థన, నీ తాత ఇట్లా చందా ఇచ్చాడు, నీ తాత ఇట్లా ఉపవాసం ఉన్నాడు, నీ తాత ఇట్లా సువార్త ప్రకటించాడు, నీ తాత ఇట్లా దేవుని కొరకు జీవించాడు, నీ తాత ఇట్లా పరిశుద్ధంగా ఉన్నాడు, నీ తాత ఇట్లా లంచం తీసుకోలేదు, నీ తాత ఇట్లా కట్నం తీసుకోలేదు, నీ తాత భక్తుడు రా అని చెప్పు నీ బిడ్డలకి. వాడి హృదయంలో కూడా నేను ఇలా ఉండాలని నేర్చుకుంటాడు. చూడండి 22వ వచనం. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. మరియు మీరు వెళ్ళి మీకు ఇచ్చిన దేశంలో స్వాధీనపరుచుకున్నాడని చెప్పి కదేషు బర్నియాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడని యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడి ఆయన మాటను వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. 4 స్థలాలు చెప్పాడు. 1 తబేరా, 2 మస్సా, 3 కిబ్రోతు హత్తావా, 4 కాదేషు బర్నియా. మస్సాలో నీటి కొరకు, కిబ్రోతు హత్తావాలో మాంసం కొరకు, కాదేషు బర్నియాలో స్వాధీనపరుచుకోవటానికి వెళ్ళటానికి భయపడి ప్రాణాపేక్షతో అవిశ్వాసం దేవునిపై ప్రకటించారు వాళ్ళు. ఈ 4 స్థలాలలో కూడాను చరిత్రలో మీరు చూస్తే వీళ్ళు ఇశ్రాయేలీయులు పడిపోయారు అన్నాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో మీకు మస్సాను గురించి కనిపిస్తుంది. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3 నుంచి 13 వచనాల్లో కిబ్రోతు హత్తావాను గురించి కనిపిస్తుంది. కాదేషు బర్నియాను గురించి 13వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం కనబడుతుంది. ఇలా మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో వారి అవిధేయత పలుమార్లు కనబడుతుంది. అంతెందుకండి, అహరోనుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ప్రధాన యాజకుడిగా అంటే కూడా అసూయపడ్డారు. మోషేని అహరోను నాయకులుగా చేసుకున్నారంటే కూడా సమాజం అంతా అసూయపడ్డారు. సొంత మిరియాము అహరోను అన్న అక్కగారే మోషే మీద అసూయపడ్డారు. తిరుగుబాటు. ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెలిట్స్ ఆర్ నథింగ్ బట్ డిజొబీడియన్స్ అండ్ రిజెక్షన్. అదే కనిపిస్తుంది. ఇప్పుడు 3వ పర్యాయం ఇప్పుడు కాదేషు బర్నియా తర్వాత. ఇది చాలామందికి తెలియదు, నేను ఇందాక వివరణ ఇచ్చినట్టుగా. కాగా నేను మునుపు సాగిలపడినట్లు, దిస్ ఇస్ 3rd టైం, యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి తిని నేను మిమ్మల్ని నశింపచేయదని యెహోవానగా నేను యెహోవాను ప్రార్థించు ఇలా చెప్పి తిని, ప్రభువా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాచ్ఛమైన జనమును నశింపజేయకము. నీవు నీ మహిమను చూపావు వారిని విమోచించినప్పుడు. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును విమోచించినప్పుడు God showed his glory. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువును అర్పించుట ద్వారా దేవుడు తన మహిమను కనపరిచాడు. ఆయనను పునరుత్థానునిగా చేయటం ద్వారా దేవుని యొక్క మహిమను మన కనుల ఎదుట ఆయన కనపరిచాడు. అర్థమవుతుందా? మన విడుదల మహిమ ప్రత్యక్షత లేకుండా జరగలేదు. ఆ మహిమ దేవుడే, ఆ మహిమ యేసుక్రీస్తే. కనుక యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవా నీ యొద్ద నేను ఉన్నప్పుడు ఏ మహిమను కలిగి ఉన్నానో ఇప్పుడు నాకు ఆ మహిమను మళ్ళా ఇవ్వంటున్నాడు. ఆ మహిమ ప్రత్యక్షత యేసుక్రీస్తే. దేవుని నుండి కలిగిన మహిమగా ఆయనను మనం కనుగొన్నామన్నాడు. కనుక ఆ మహిమ లేకుండా, ప్రత్యక్షత లేకుండా విడుదల రాలేదు. గాడ్స్ గ్లోరీ వర్క్డ్ అవుట్ ఫర్ ద సాల్వేషన్ అండ్ డెలివరెన్స్ ఆఫ్ ద పీపుల్. ఇది మనం తెలుసుకోవాల్సింది. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ప్రజల కాఠిన్యమునైనను చెడుతనమునైనను పాపమునైనను చూడొద్దు దేవా. దట్ ఈస్ ద ప్రేయర్. ఇవాళ నువ్వేం చూస్తున్నావు? ప్రజల పాపం, ప్రజల కఠినత్వం,
ప్రజలకున్నటువంటి చెడుతనం వైపు చూస్తున్నావా, లేక దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని ఆ ఉగ్రత వైపు చూస్తున్నావా? దేవాన్ని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని అడుగుతావా, వీళ్ళు చెడుతనం చూసి నాశనం చేయమని అడుగుతావా? క్రైస్తవుడు ఎందుకు పాపులను క్షమించమని అడుగుతాడంటే, క్రైస్తవుడు ఎందుకు హింసిస్తున్న వారిని క్షమించమని అడుగుతాడంటే, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరాలి. దేవుని యొక్క శిలువ వ్యర్థం కాకూడదు. కనుక ఒక పాపి పాపములో చనిపోవటానికి గురించిన ఆలోచన క్రైస్తవునికి ఉండదు, అతడు రక్షించబడటానికి గురించిన ఆలోచన క్రైస్తవునికి ఉంటుంది. వారి పాపమునైనా చూడొద్దంటున్నాడు. ఎలాగనగా నీవు ఏ దేశం నుండి మమ్మల్ని రప్పించావో ఆ దేశస్థులు యెహోవా తాను చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలన, వారిని ద్వేషించడం వలన అరణ్యం వారిని చంపించడం మనం రప్పించాడని అనుకుంటారేమో, చెప్పుకుంటారేమో. Be careful about the public talk and opinion about you and your life. దేవుణ్ణి మోషే చెప్తున్నాడు, ప్రజలు అలా అనుకుంటారేమో దేవా అని. దేవుడు ఆ ఛాన్స్ ప్రజలకు ఇవ్వదలుచుకోలేదు. నువ్వు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించు నీ జీవితాన్ని గురించి. నేను అలా ఆలోచించక చాలా సంవత్సరాలు నేను నష్టపోయాను. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ లైఫ్. నీవు నీ అధిక బలము చేత, నీవు చాపిన నీ బాహుబలము చేత రప్పించిన నీ స్వాస్థ్యమును, నీ ప్రజలను వీరే. లుక్ అన్ టు దెమ్ విత్ ఎ డిఫరెంట్ ఐ. దేవా, వారి పక్షంగా నీవు ఒక ప్రత్యేక దర్శనం చూడు. నీ కన్ను వేరేగా వారిని చూడాలి. వారిని నీ స్వాస్థ్యంగా చూడు. నీ బాహువు చేత విమోచించబడిన వారుగా చూడు. నీ అధిక బలము చేత విమోచించబడిన వారుగా చూడు. వాళ్ళని అలా చూడు దేవా నువ్వు. అంతేగాని వారి చెడుతనం, వారి కఠినత్వం, వారి పాపం, వారి అవిధేయత అవి కాదయ్యా నువ్వు చూడాల్సింది. వారి పాపాన్ని చూడొద్దయ్యా, నీ స్వాస్థ్యంగా చూడయ్యా వాళ్ళను. మనం ఇంకా నువ్వు పాపలమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎస్, దేవుడు అలాగే చూస్తున్నాడు మన పక్షంగా. గాడ్ ఈజ్ ద సేమ్. దేవుడు అలాగే ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం మార్పు లేని వారిగా. 9వ అధ్యాయాన్ని ఇక్కడ మనం ముగించుకున్నాం.